ఎంత సంతోషం. నేనేదో బ్రతికి ఈ మధ్య ఉన్నానని నాకు అందరూ సంఘము బిడ్డలు మరి నా నా పిల్లలు కానీ అందరూ కూడా సంఘం అంతా సంతోషిస్తున్నారు, కానీ నాకైతే సంతోషంగా లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు పెట్టి దేవుని గురి తిరిగి ఉన్నాము, ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటున్నాము, ఎన్నో బాధలు శ్రమలు అనుభవిస్తున్నాము. మరి దేవుడు మనల్ని ప్రేమించి దర్శించి దర్శనాలు కళలు మన కళ్ళెదటే ఎన్నో మేలులు చూస్తున్నాము. ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా బతకలేకపోతున్నాం, ఎక్కడో సాట ఆయన్ని బాధ పెడుతున్నాం. మరి నాకైతే మరి పవనోడు చిన్న పిల్లల కాడించే మరి మేము నిజంగా దేవుని సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది. మరి నేను దేవుని నమ్ముకుంది, ఎందుకంటే నాకు 2 మగపిడ్డలు. ఇప్పుడు చెప్పిన పాస్టర్ గారు ముందు వెనక మగపిల్లలు 4 ఏళ్ళ అబ్బాయి 2 ఏళ్ళ అబ్బాయి చనిపోయారు. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్న ఒక్కదాన్నే, కానీ నాకు ఏమీ తెలియదు, చదువు లేదు, ఏం తెలియదు. కాబట్టి దేవుడు నన్ను దేవదూతలాగా అనేక దర్శనాల ద్వారా నన్ను బలపరుస్తూ ఆ రోజుల్లో ఒకటే అడిగేదాన్ని, ప్రభువా నేను ఒక్కదానికి, ఎందుకంటే మా రెడ్డి గారు ఆ ప్రభువుని నమ్ముకున్నానని ఇంకా ఎల్లగొట్టడం జరిగింది. ఒక్కటే అడిగా, మా కుటుంబం అంతా మారాలి, నా పిల్లలు కానీ నా రక్త సంబంధులు కానీ మా స్నేహితులు కానీ అందరూ మారాలి ప్రభువా, నీ కొరకే బ్రతకాలని ఆశపడేదాన్ని, ఇంకేం అడిగేదాన్ని కాదు. కానీ దేవుడు నా పట్ల కృప చూపి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి అందరూ మారారు, అందరూ దేవునిలోకి వచ్చారు, అందరినీ ఆశీర్వదించారు. మరి అన్ని సంఘాలు కట్టుకున్నాము, మరి ఆయనకి ఇష్టంగా మరి ఎంతమందిని బతుకుతున్నాము. మనమైతే మన బిడ్డలను సంతోషపరచాలని సంతోషపడుతున్నాం. మన దేవుడు ఆయన చూపించాలా, మరి మరి చూస్తున్నాం ఎన్నో. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. మరి దర్శనం ఎందుకంటే నేను అన్నీ ఏమి చెప్పను, ఇప్పుడు ఇంకొకసారి దేవుడు సమయం ఇస్తే సాక్ష్యం అంతా చెబుతాను. మరి మన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఆశలు ఎదుర్కొనే వెళ్ళాను, ఎందుకంటే ఈ పక్కన ఎప్పుడు ఎంత ఉంది అది. ఆ పాపం మా పెద్ద అమ్మాయి చేయని ఇలా అమ్మాయి అయిపోద్ది అని, అది ఇంకా పెద్దదైపోయింది. ఏదో బాగాలేనిపోతే ఈ 2 ఆపరేషన్లు చేసేసారు. నా వయసుకి చేయకూడదు. మన సాక్ష్యాలు మీ జీవితాల్లో కూడా చాలా చేసి ఉంటాడు, కానీ ఆయనకి ఇష్టంగా మనం బ్రతుకుతున్నామా లేదా, ఆయన సంతోషపడుతున్నామా లేదా. ఏదో సిలువుకేశారు, అమ్మో రక్తం కాచాం, మనం రోజు సిలువుకేస్తున్నాం, రోజు బాధపడుతున్నాం. కాబట్టి నన్ను నేను కూడా పరిపూర్ణంగా ప్రభువా నేను నీ చిత్తమైతే నీ దగ్గర ఉంటే నేను సంతోషం, నేను ఇక్కడ ఉండటం కూడా కాదు. కానీ పిల్లలు సంఘం అంతా కూడా నేను ఇద్దరిని బాగొట్టుకుంటే ఇవాళ 100,000 మంది అమ్మ అమ్మ అని ఉపాసాలుండి ఏడ్చి ప్రార్థన చేశారు. ఎర్ర సముద్రం కానీ వాళ్ళు దేవుడు కట్టేసినట్టుగా ఆ రోజు మోసే నిలబెట్టుకొని మరి మన సంఘం ఆదరణకర్త మినిస్టర్ బిడ్డలు కానీ దైవ సేవకులు కానీ యవనస్తులతో ఇంత పిల్లోడితో కూడా అమ్మమ్మని జేజని బతికించమని వేస్తే 2 రోజులు దేవుడు చూపించాడు నాకు. ఎందుకంటే ఆ యొక్క మేనేజ్మెంట్ కూతురు వచ్చి నాకు పరిచర్య చేస్తుంది, మీ వాళ్ళంతా ఇట్టా ఉండాలంటే నువ్వు చెప్పమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు చూస్తానని నాకు అన్నం తినిపించి నాకు అంతా వైద్యం ఆమె చేస్తుంది దర్శనంలో. నేను నిజం అనుకుంటున్నా, కానీ అది అంతా కూడా ఆ దర్శనం కూడా 2 రోజులు చూశానన్నమాట. వీళ్ళైతే ఇక నన్ను డాక్టర్ గారు అయితే అసలు నన్ను తీసుకొచ్చిన ఆయనే కళ్ళనీళ్ళు పెడుతున్నాడు. కాసేపు తెలుస్తుంది కొంచెం, ఇక అసలు తెలియట్లే, ఇక దర్శనంలోనే ఉండాలన్నమాట. చూపించాడు ఎట్టా ఉండారంటే దేవుని నమ్ముకోని వాళ్ళని మామూలుగా వాడుకోవట్లేదు సైతాను. కుటుంబాలను పతనం చేసేస్తుంది అనమాట. విశ్వాసుల్ని ఇక సంఘాల్లో కానీ మన అందరినీ ఎవరైతే ప్రార్థన ఏంటి ప్రభువా ఏంది నేను బాధపడుతున్నా అంటే, దేవుడు మనకు చేసిన దాన్ని మర్చిపోయి ఈ లోకంలో ఉన్న దాన్ని చూసుకొని సంతోషపడిపోతున్నాం. కానీ రానున్న దినాల్లో పడే బాధ అది గుర్తుకొస్తే నాకు ఇది ఏమీ లేదు. ఇప్పుడు నేను బ్రతికున్నాను, ఇంకా కొన్నేళ్ళైనా కొన్ని నెలలైనా తర్వాత అయినా వెళ్ళాల్సిందేగా, ఇదేం శాశ్వతం కాదు. కాబట్టి నేను వెళ్ళినాక అప్పుడు చెబుతున్నాను అనమాట, నేను ఇంతకాలం అడిగాను, ప్రార్థనే చేస్తున్నాను, కానీ నేను బయటికి వెళ్ళలేదు ప్రభువా, కొంచెమైనా నాకు శక్తి ఉంటే కొన్ని 2 మాటలన్నా చెప్పొస్తా అని చెప్పి చెబుతావా, నేను చెబుతానమ్మా, నేను చెబుతానంటే నాకు హాస్పిటల్లోనే చూపించాడు అనమాట. కొంతమంది బ్రతికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అసలుకి ఎట్టా అంటే
ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అందరినీ సావుకులనేది విశ్వాసులనేది అందరినీ చేస్తూ ఉంటే ఎప్పుడైతే వామ్మో ఇది దేవుని రాకల్లో ఉన్నాం మనం, ఈ రకంగా సైతాను వాడుకుంటుందని మొత్తం మరి ఎవరు ఆయన అమ్మాయిలు కూడా మేము స్త్రీలంటే ఏంటో చూపిస్తా ఉన్నప్పుడు మన సంఘం అంతా యవనస్తులతో సహా మొత్తం ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ మాకు ఉద్యమం చేశారనమాట. అవి వచ్చి చూసి అవి దోలాడుకుంటున్నారనమాట. ఎక్కడైతే ప్రార్థన చేసి దేవునికి మనం సమీపంగా ఉన్నామో వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. తక్కిన వాళ్ళ సంగతి ఎట్టంటే ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టనని చెబుతుంది భయంకరమైన దురాత్మ. కాబట్టి ఎందుకంటే మనం ఈ యొక్క దినాల్లో ఉన్నాం కాబట్టి ఉన్నది చాలు అన్నము మనం ఒకటే. నేను ఏనాడు కూడా ఈ లోకంలో ఇది అది మళ్ళీ పిల్లల్ని కూడా ఈమెను అడగల. మళ్ళీ తర్వాత 3 అమ్మాయిలు అందరూ ప్రభువులోనే ఉన్నారు. అందరూ అమ్మ మీరు ఇది ఇంకా చాలేదు, మనం ఇంకా నమ్మకంగా ఇంకా ప్రేమించాలా, ఇంకా దేవుని చూపించాలా అంటే కష్టపడుతున్నాంగా. మరి రేత్రి పాపం 2 అయ్యిద్ది, ఒక రోజు 1 గంట అయ్యిద్ది, కష్టపడుతున్నారు. కానీ ఆయన దగ్గర మనం కనిపెట్టుకొని ఒక అరగంట అయినా గంట అయినా రోజుకి ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఆయన దర్శనాన్ని, ఆయన వెలుగు, ఆయన కొరకే బ్రతకాలని నా ఆశ. మరి పవను కూడా వచ్చాడు నుంచొని మరి తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి కూకున్నాడు మందిరంలో. పవను అంటున్నాడు ఇక్కడి నుంచి రోడ్డు వరకు ఉండారు జనం, దర్శనం హాస్పిటల్లోనే. పవన్ అంటున్నాయా ఎప్పుడు అంటా ఉంటా నేను, నువ్వు నిలబడయ్యా, నువ్వేం ఆలోచించగాకు, నిన్ను దేవుడు బాగా వాడుకుంటాడురా, చక్కగా ఊరక నవ్వుతా అంటాను, బాగా నీ చేతిలో ఇది ఉందిరా, దేవుడు నిన్ను ఆడుకుంటాడమ్మా అంటే అంతేలా అమ్మమ్మ సరే అని అంటుంటాడు. దేవుడు మరి బిడ్డ యవన కాలంలో జీవితాన్ని సమర్పించుకొని మరి నిలబడ్డది దేనికి, బతకలేక కాదు కదా. కొన్ని ఆత్మలన్నా రక్షించాలా ఆశపడా జీవితాన్ని సమర్పించుకున్నాడు. చెబుతున్నాడు ఇదిగో ఈ స్థలం తీసుకుంటే ఈ స్థలం కూడా నిండిపోద్దని కొంటారులేమని చెబుతున్నాడు వచ్చిన ఆయన. నేనబ్బా ఎవరో వస్తారంట మీ బాబాయ్ ఎవరో ఒకళ్ళు కొంటారులే అబ్బాయి, దాన్ని కూడా రోడ్డు మీద ఆడుంటారని ఆ రోజల్లా ఆ దర్శనం చూసా. ఎప్పుడన్నా కానీ వచ్చి 2 మాటలు చెబుతాలయ్యా, అందరూ ఆత్మీయంగా ఉండాలి. మనం అది కొన్నా కొంటకపోయినా ఏ రోజుకి ఏది జరగాల, అవసరమైతే 100 ఎకరాలు రాసేవాళ్ళు ఉండాలి దేవుని ఆత్మ ప్రేరేపించి ఇంకొకసారి నుంచి వచ్చి. దాని గురించి కూడా మనం అడగ అవసరం లేదు. దేవునికి దగ్గరగా నా ఆశ ఏంటంటే రోజుకి ఒక అరగంట అయినా పావు గంట అయినా గంట అయినా మనము ఆయన దర్శనాన్ని చూడాలా, ఆయన వెలుగు చూడాలా, ఆయన స్వరం వినాలా, ఆయనకి ఇష్టంగా బ్రతకాలా. అందరికీ ఉంటుంది ఆ ఆశే, కానీ అది చేయలేకపోతున్నాం. అది చేయాలి, మనం నష్టపోవద్దు. నష్టపోయినాక కుటుంబాల్లో బాధపడి తర్వాత ఏడ్చినా మొత్తుకున్నా వచ్చేది కాదు. భయంకరమైన నరకం, ఈ భూమి మీద నరకమే, చనిపోయినాక నరకమే. కాబట్టి మీరందరూ కూడా చక్కగా దేవుడు మరి మందిరాన్ని ఇచ్చాడు కాబట్టి వీలైన మట్టికి ఇంకా కొంతమందిని మరి చెప్పి ప్రార్థన చేసుకున్నాం రా, వచ్చి దేవుని దగ్గర ఎవరున్నా లేకపోయినా ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేయాలని మరి సేవకుల కొరకు, ఈ యొక్క ఆదరణకర్త మినిస్ట్రీ కొరకు మీరందరూ మరి ప్రార్థించుకోవాలని, మీ కుటుంబాల కొరకు మనం నెమ్మదిగా ఉండాలి అంటే ప్రార్థనే మనకి. ప్రార్థన మనం ఒక్కొక్కళ్ళు పక్కన ఉండేవాళ్ళకి వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు నీతిమంతులు అనే మాట మనం చనిపోయినా బతికితే ఆయన కొరకే, చనిపోయినా ఆయన కొరకే అని తీర్మానం చేసుకొని మనం బ్రతకాలని నా ఆశ. మరి యెషయా 54:11 నాకు దర్శనం చూపించింది. 30 సంవత్సరాలు అందరూ వారు అప్పుడు ఇప్పుడు 4 సార్లు మరణంలోకి పోయి దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ మైండ్ పోయి కొంచెం ఆస్తుల్లో మేము దెబ్బతిన్నాం. మైండ్ పోయి చెబుతుందిలే ఏంది ఈ దర్శనం నెరవేర్చేదని. దేవుడు సదాగా దేవుని ఆత్మ దేవత తీసుకెళ్ళి చూపించింది అన్నమాట ఆకాశంలో. ఈ బిల్డింగులన్నీ కోట్ల ఆస్తి ఉంది, ఎంతో పోయిందని ఏంది బాధపడుతున్నావని అది చెబుతున్నా కూడా నవ్వారనమాట. ఈ రోజున దేవుడు మరి అన్ని దర్శనాలు నెరవేర్చుకొచ్చాడు. అందరూ చదువుకోండి ఇంటికి పోయినాకైనా. యెషయా 54:11 కానించి 15 దాకా. చివరిలో నువ్వు నీతిగల దానవయ్యి స్థాపించబడును, భీతి మీకు దూరం అవును, నీ పిల్లలందరూ నా ఉపదేశాన్ని పొంది అన్యజనుల మధ్య ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేస్తానన్నాడు. నువ్వు నీతిగల దానవయ్యి స్థాపింపబడదు అని. అది ఒక్కటి నెరవేర్చలా అంటే మీ చేసే సేవ కదా అంటారు. నా ఆశ ఏంటంటే ఇది ఇంకా చేయాలి, ఆయన కొరకే బ్రతకాలి. మనకు ఉన్నది మనం ఖర్చు అవుతాం. దేవుడు ఇంకా ఉన్నదాంతోనే
నా ఆశ ఏంటంటే ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ఏడవాలి దేవునికి. మరి కొన్ని ఆత్మలు మరి ఎంతోమంది ఏది మీ దేవుడు ఏంది చూపించమంటున్నారు. మరి దేవుని చూపించాలా, బ్రతికినా చనిపోయినా ఆయన మనంలో ఆయన చూపించాలని నా ఆశ. అన్నీ నెరవేర్చుకొచ్చాడు. ఆ గొప్ప అద్భుతం మన 55 సంవత్సరాలు 25 సంవత్సరాలు మనకు పండగ జరిగింది కదా, గొప్ప అద్భుతం జరిగింది. వర్షం బెదిరించింది సైతాను, మరి వర్షం పడకుండా ఉంటే ఒక గొప్ప అద్భుతం. చాలా మరి సేవకులు వచ్చి మరి ఆశ్చర్యంగా మన మీటింగులు జరిగినాయి. బిడ్డలు అభిషేకించబడ్డారు, కొంతమంది ఆత్మలు రక్షించబడ్డాయి. మరి ఆత్మలు రక్షించబడ్డాయి. మరి ఇంతమంది వచ్చి రోడ్డు దాకుండా కూడా మనకు సంతోషం కాదు. ఆయనకి ఇష్టంగా దేవుని సంతోషపరిచేటట్టుగా ఉండాలని మరి ఆడపిల్లలు మరి మాకు సేవ ఎంతో కష్టపడుతున్నారు. కుటుంబాలుగా మరి పరిచర్య చేసేవాళ్ళు కానీ సేవకైనా దేవుని కొరకు బ్రతికి మనం చనిపోయినా బ్రతికున్నా నెమ్మదిగా ఉంటామని నా అనుభవం. మా జీవితాల్లో మేము చూసాం కాబట్టి ఈ భూమి మీద కోట్ల ఆస్తి ఒక్కరోజు కూడా నెమ్మదిగా ఉండలేరని నేను చెప్పగలను. కోట్ల ఆస్తి సంపాదించాం మేము కూడా, ఒక్కరోజు కూడా నెమ్మదిలేము. దేవునిలోకి వచ్చి దేవుని కొరకు మేము బ్రతుకుతామని ఆయన చూపించిన దర్శనాలు బట్టి నిలబడ్డప్పుడు ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు నెమ్మదిగా దేవుని సన్నిధిలో బ్రతకగలిగాం. నేనే ఏడ్చుకుంటానన్నమాట. ఇప్పుడు 20 సంవత్సరాలు పెట్టి ఇటు కాలు ఇటు ప్రార్థనే చేసేది. మరి దేవుడు ఎంతమంది అమ్మ అమ్మ అంట కలవరిస్తా మరి ప్రేమగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామంటే ఆయన కృప. చనిపోయినా సంతోషమే, బాధపడాల్సిన పని లేదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మనకు ఒక రాజ్యం ఉంది, ఇది శాశ్వతం కాదని అందరికీ తెలుసు. కాబట్టి దేవుడు నాకు 2 రోజులు దర్శనం, చిన్న బుక్ ఒకటి వేయిద్దాం అనుకున్నా, చెప్పేది కాదు. ఆ దర్శనం అంతా కూడా రాసుకొని ఒకరోజు అబ్బాయిలు దీనిలో చూపిస్తారు. ఆ ఆశ కూడా తీర్చాలని మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక.